పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు కళాశాల విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ వాగ్దాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రగ్స్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎర్రంపేట సెంటర్ నుంచి చింతూరు ప్రధాన సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు యువత డ్రగ్స్ కి బానిస కాకుండా పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఏఎస్పీ హేమంత్ అన్నారు. గంజాయి తరలిస్తూ పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఉంటుందని ఆయన హెచ్చరించారు. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ధరణికోట మండల కేంద్రంలో ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే 830 మొక్కలను పంపిణీ చేశారు. భవిష్యత్ తరాలకు పచ్చని ప్రకృతిని కానుకగా ఇవ్వాలనే ఉన్నత ఆశయంతో మండల కేంద్రంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని తెల్లాపూర్లో భారీ రిలే నిరాహార దీక్షను చేపట్టారు. వెలిమెలను ముత్తంగిలోకి న్యూ ఎంఐజీ విద్యుత్ నగర్ను భారతీ నగర్ డివిజన్లో కలపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని మాజీ సర్పంచ్ సోమిరెడ్డి తెలిపారు. తెల్లాపూర్కు సమీపంలో ఉన్న ప్రాంతాలను ఇతర డివిజన్లలో విలీనం చేయడం వల్ల పరిపాలనా సమస్యలు, ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మాణికేశ్వర నగర్ సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇన్స్పెక్టర్ అప్పల నాయుడు అయితే పాల్గొనడం జరిగింది. ఇన్స్పెక్టర్, యువత ఎక్కువగా డ్రగ్స్, గంజాయి, మద్యానికి బానిసగా మారి తమ జీవితాలను పాడు చేసుకుని పక్కనున్న వారిని కూడా ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత నిర్దిష్ట లక్ష్యాలను పెట్టుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన కోరారు. కర్నూలు జిల్లా ఆదోని జిల్లా కావాలంటూ చేస్తున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలు 50 రోజులు పూర్తి చేసుకుంది. జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో విద్యా సంఘాలు ఆదోని భీమా సర్కిల్ నుంచి యువగళంలో భాగంగా నారా లోకేష్ స్థాపించిన 1000 కిలోమీటర్ల స్తూపం వరకు పాదయాత్ర నిర్వహించారు. లోకేష్ పాదయాత్రలో ఆదోని జిల్లాపై సానుకూలంగా స్పందించారని జేఏసీ నాయకుడు వీరేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక తమ హామీలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నాయకుడు చిక్కోటి ప్రవీణ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే కూనం మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇప్పటికే మీ పార్టీ బతుకులు వెంటిలేషన్ పై ఉన్నాయంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రపంచంలో అత్యధిక జనాకర్షణ ఉన్న నాయకుడు మోదీ అని, ప్రజాస్వామ్య విలువలు మర్చిపోయి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సమావేశం నిర్వహించారు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై ఆమె మండిపడ్డారు. తుంగతుర్తిలో 100 పడకల హాస్పిటల్ 2 సార్లు శంకుస్థాపన చేసినప్పటికీ అతిగతి లేదని కవిత విమర్శించారు. వెలుగుపల్లిలో రుద్రమ చెరువుకు రిజర్వాయర్ ఏర్పాటు చేయలేదని తెలిపారు. గతంలో జగదీష్ ఆధ్వర్యంలో జరిగిన కబడ్డీ పోటీలో ఒకరు చనిపోగా 26 మందికి తీవ్ర గాయాలైన ఘటనపై జగదీష్ రెడ్డి పట్టించుకోలేదని కవిత ఆరోపించారు. విజయవాడ రూరల్ మండలం నున్నా గ్రామంలో నిర్మించిన గోకులం షెడ్ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధియే తన ఏకైక లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే యార్లగడ్డ స్పష్టం చేశారు. రోడ్డు ఆక్రమణల తొలగింపు సమయంలో వ్యాపారులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మైనర్ బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. తుళ్లూరు సచివాలయం దగ్గర బాలికను అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 8 మంది పరారులో ఉన్నట్లుగా తెలిపారు. దుండగులపై ఫోక్సో చట్టం, కిడ్నాప్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జిల్లా టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇటీవల తనపై కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉదయగిరికి చెందిన వెంగమాంబ అనే మహిళ ఈ ఆరోపణలు చేసినట్లుగా ఎమ్మెల్యే వెల్లడించారు. మహిళ వెనుక వేరే ఎవరో ఉండి ఆరోపణలు చేపిస్తున్నారని తెలిపారు. తనపై ఆరోపణలు చేసిన వారిపై ఖచ్చితంగా లీగల్ గా ప్రొసీడ్ అవుతారని ఎమ్మెల్యే కాకర్ల ఖరాఖండిగా చెప్పారు.
అనకాపల్లి జిల్లా పాయకురావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటించారు. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ₹1 నాబార్డు నిధులతో నిర్మించబోయే రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అలాగే దార్లపూడి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ₹2,05,00,000తో టైప్ 4 హాస్టల్ అయితే ప్రారంభించారు. గ్రామంలో శివార్లో ఉన్న కాలనీ వాసులు త్రాగునీటి సమస్య ఉందని మంత్రి దృష్టికి తీసుకురాగా దానికి ఆమె సానుకూలంగా స్పందించారు. త్వరలోనే రోడ్డు వేస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. రాముణ్ణి ఆదర్శంగా తీసుకుందాం, అడ్డం వచ్చిన వాడి తలను నరుకుదామంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మన టార్గెట్ మున్సిపల్లో 50 వార్డులను గెలవడం, మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయడమేనని అన్నారు. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ గత అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విశాఖపట్నంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అవడంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక మైలురాయి అని, విజన్ వైజాగ్ లక్ష్య సాధన దిశగా పడిన కీలక అడుగు అని ఆయన అభివర్ణించారు. ఆ రోజు మేం చేసిన కృషే ఇవాల్టి ఈ కీలక మైలురాయి చేరుకోవడానికి ముఖ్య కారణమని ఆయన వివరించారు. భారతదేశం క్రీడా రంగంలో సరికొత్త శిఖరాలను అధిరోహించే దిశగా అడుగులు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ భవిష్యత్తులో చేపట్టబోయే మెగా స్పోర్ట్స్ ఈవెంట్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి సత్యనారాయణ కాలనీలో పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి రహస్యంగా మూగ జీవాల రక్తం సేకరిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో మటన్ షాపు యజమానితో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్ను కూడా అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 180 రక్తపు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా ఈ ఘటన మూగ జీవాల రక్షణకు పెద్ద సూచనగా ఉంటుందని తెలిపారు.